హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. మరుగుతున్న నీటిలో ఇలా కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని, క్యాప్సికమ్ ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని ఈ విధంగా వేసి వాటిని 70% ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన వాటిని ఒక బౌల్లోకి తీసుకొని మొత్తాన్ని ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న ఈ వెజిటబుల్స్ మొత్తం ఇంకా మెత్తబడకుండా ఉండాలంటే ఇలా నీటిని పోసుకోవాలి. ఇలా నీటిని పోసుకున్న తర్వాత వాటిని మనం వెజ్ బిర్యానీ తయారు చేసుకునే బౌల్లోకి ఒక లేయర్లా పరుచుకోవాలి. దీనిలో వేయించిన ఆనియన్స్ ఒక కప్పు పుదీనా, ఒక కప్పు కొత్తిమీర, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, షాజీరా ఒక స్పూన్, దాల్చిన చెక్క, పలావ్ ఆకు, యాలకులు, లవంగాలు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కల్పనాస్ కిచెన్ గరం మసాలా, ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, కట్ చేసిన పచ్చిమిర్చి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఒక కప్పు పెరుగు, టమాటాలు, నానబెట్టిన జీడిపప్పులు కలిపిన మిశ్రమం వేసుకొని బాగా కలపాలి. ఆయిల్, నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకొక పాన్ తీసుకొని దానిలో నీటిని వేడి చేసుకొని మరుగుతున్న నీటిలో షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, పలావ్ ఆకు, ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మరిగించాలి. తరువాత ఒక గంట నానబెట్టిన బాస్మతి రైస్ని తీసుకొని అందులో వేయాలి. 70% ఉడికిన రైస్ని ఇలా ఒక లేయర్ లాగా మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలోకి తీసుకోవాలి. తరువాత 80% ఉడికిన తర్వాత ఇంకొక లేయర్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న రైస్ పైన నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా తరువాత కొత్తిమీర తరుగును ఈ విధంగా అలంకరించుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, అన్నం ఉడికించిన వాటర్ని ఒక కప్పు అలా ఈ విధంగా పోయాలి. కలర్ కోసం కుంకుమ పువ్వు నానబెట్టిన వాటర్ని తీసుకోవాలి. క్యారెట్ తురుము, ఫ్రై చేసుకున్న జీడిపప్పుని ఈ విధంగా పైన చల్లుకొని డెకరేట్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 8 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత ఒక 7 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆపేసి 15 నిమిషాల తర్వాత ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకున్న బిర్యానీని రైతా లేదా గోంగూర చట్నీ లేదా పెరుగు చట్నీతో కూడా తినవచ్చు. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం కల్పనాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.